వీటినే అంటారు అతి తెలివితేటలు అని. కానీ ఆ తెలివితేటలు ఉపయోగపడ్డాయండి. అసలు ఏం జరిగిందో చెప్పనా మీకు. ఫస్ట్లో మినపప్పు పొట్టుపప్పు వాడకుండా నార్మల్ పప్పు వాడేదాన్ని. సో ఇంకేం చేసిన అంటే ఒకసారి పొట్టుపప్పు వాడదామన్నట్టుగా పగ్గల కొట్టిన పప్పు అంటే విసిరిన పప్పు ఉంటుంది అది తీసుకున్నా. అది మంచిగా వర్కౌట్ అయింది. సరే ఈసారి గుండు పప్పు ట్రై చేద్దామని చెప్పేసి గుండు పప్పు అయితే తీసుకున్నా. కానీ పొద్దున్న నానబెడితే అది ఎంతకి నానదండి బాబు. పెద్ద టెన్షన్ అయిపోయింది నాకైతే. ఇంక ఇది ఎట్లయితుంది ఏం కథ, ఇంత పోస్ట్ వచ్చిన ఇది ఖరాబ్ అవుతుందో ఏమో, ఎన్ని తిట్లు పడాలో, అసలు వేస్ట్ అయిపోతుంది, ముందు నా పానమే పోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చాలా తిప్పుకున్న మైండ్లో. ఇంక ఇదైతే నా మోకాలకి పని చెప్పేసి మిక్సీలో వేసి అందులో ఉన్న నీళ్ళని వడపోసి సగం సగం కచ్చపచ్చగా మిక్సీ వేసి మళ్ళీ నానబెట్టి నైట్ పట్టి మళ్ళీ రవ్వ కలిపి పెడితే నా ఇడ్లీలు అయితే అయిపోయాయి. నేనైతే నిజంగా ఎట్లయితే ఏమో అనుకున్నా కానీ ఈ టిప్పు మంచిగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేయాలని ఇలా చేయకండి, బాగోదు. నేనైతే ఇలా చేశాను అన్నమాట. ఏంటో నా ప్రయోగాలు, నేను అర్థమే కాదు నాకు.